నక్క జింకతో స్నేహంగా నటించి మొసలి చేత చంపించాలని చూసింది. జింకకు అనుమానం వచ్చి తెలివిగా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఆకలితో ఉన్న మొసలి నక్కను చంపేస్తుంది. జింక అందరికీ దూరంగా ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఇదంతా గమనిస్తూ ఉన్న ఒక కాకి ఒకరోజు జింకతో ఇలా అంది. మిత్రమా, చాలా రోజుల నుంచి చూస్తున్నాను నీవు ఒంటరిగా ఉంటున్నావు. మీ వాళ్ళతో గాని మీ బంధువులతో గాని కలిసి ఉండవు, ఎందుకని? ఏమి చెప్పను మిత్రమా, మా వాళ్ళకి నా ఇష్టంతో పని లేదు. వాళ్లకు ఇష్టం వచ్చినట్లు నేను ఉండటం నా వల్ల కాదు. బంధువులేమో ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు, నేను వారి సలహాలు పాటించను. ఈ మధ్య నక్కను నమ్మి వాడితో స్నేహం చేస్తే స్నేహం ముసుగులో వాడు నన్ను ఒక ముసలికి ఆహారం చేయాలని చూశాడు. అదృష్టవశాత్తు తప్పించుకున్నాను. అందుకే అందరికీ దూరంగా ఇక్కడే ఉంటున్నాను. మిత్రమా, అందరూ ఆ గుంటనక్కలాగా ఉంటారా? చెప్పు. నిజం చెప్పాలంటే చెడ్డవాళ్ళ కన్నా మంచి వాళ్ళే ఈ లోకంలో ఎక్కువ మంది. ఇలా ఒంటరిగా ఉన్నంత మాత్రాన నీ సమస్య తీరుతుందా? ఏదైనా ఆపద వస్తే మనకంటూ ఒకరు ఆదుకునే వాళ్ళు ఉండాలి కదా. మరి నీవెందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? కాకిని అడిగింది జింక. ఏమి చెయ్యను మిత్రమా, నేను మనుషుల మధ్య ఉండాలనుకున్నాను, కానీ వారు నా గొంతు వినటంతోనే నన్ను వెళ్ళగొడుతున్నారు. బాధ వేసి ఇక్కడికి వచ్చాను. అలా జింక మరియు కాకి ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ ఉండేవి మరియు మంచి స్నేహితులుగా మారాయి. తాబేలు ఒకరోజు చెరువు గట్టు మీద నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఎలుక చెరువు నీటిలో మునిగిపోతూ రక్షించండి రక్షించండి అంటూ అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న తాబేలు దగ్గరికి వచ్చి చూస్తే ఒక ఎలుక నీటిలో మునిగిపోతూ ఉంటుంది. ఎవరది? అరే చిట్టెలుక, ముందు దీన్ని కాపాడదాం. అప్పుడు తాబేలు చెరువులోకి దూకి సరే దా, నా వీపు మీద ఎక్కి గట్టిగా పట్టుకో, నిన్ను ఆ వట్టుకు చేరుస్తా. అప్పుడు ఎలుక కష్టపడి తాబేలు వీపు మీద ఎక్కుతుంది. తాబేలు ఎలుకను వీపు మీద ఎక్కించుకుని గట్టుకు చేరుస్తుంది. ఓ చిట్టెలుక, సరే గాని ఇప్పుడు చెప్పు, నీవెందుకు చావాలనుకున్నావు? నీవు ఆత్మహత్య చేసుకోవాలంటే ఈ చెరువే దొరికిందా? నన్ను అడిగితే ఇంతకన్నా పెద్ద చెరువు చూపించేవాడిని కదా. అప్పుడు చిట్టెలుగా ఆయాసపడుతూ, ఓ తాబేలన్నా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు, నా ప్రాణాలు కాపాడినందుకు. అమ్మయ్య అన్నా, నేనెందుకు చావాలనుకుంటాను? నేను ప్రతిరోజు ఒక షాప్లో కావలసిన పదార్థాలన్నీ తింటూ హాయిగా ఉండేవాడిని. ఆ షాపులో వస్తువులన్నీ పాడు చేస్తున్నానని నా మీద కోపంతో నన్ను ఒక ఇనుప పంజరంలో బంధించి తీసుకువచ్చి ఇక్కడ ఈ చెరువులో పాడేసి వెళ్ళాడు. నాకేమో ఈత రాదు. అదృష్టవశాత్తు నువ్వు వచ్చి నన్ను రక్షించావు. ఓహో, అదా సంగతి. మరి వస్తువులన్నీ పాడు చేస్తే ఊరుకుంటారా? మరి తిరిగి ఎలా వెళుతావు? ఇక నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. సరే పద, నాకు ఎవరు స్నేహితులు లేరు,
నేను ఒంటరిగా ఉండాలంటే బోర్ కొడుతుంది. అలా తాబేలు మరియు ఎలుక మంచి స్నేహితులుగా మారాయి. సరే పద, ముందుగా నీకు ఈదటం నేర్పిస్తాను. తాబేలు ఎలుకకు ఈత నేర్పించింది. అలా ఎలుక మరియు తాబేలు మంచి స్నేహితులుగా మారాయి. ప్రతిరోజు సరదాగా ఆడుకుంటూ అడవిలోని వింతలు విశేషాలు చెప్పుకుంటూ హాయిగా జీవించేవి. అలా ఒకరోజు ఎలుక మరియు తాబేలు కలిసి మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నానా అంటూ అరుస్తూ ఉంది. అది విన్న ఎలుక మరియు తాబేలు ఒకరి మొహం ఒకరు చూసుకుని ఏమయ్యిందో చూద్దాం పదా అనుకుంటూ అటుగా వెళ్ళాయి. మిత్రమా, నేను సహాయం చేయనా? నీ వల్లేమవుతుంది చిట్టెలుక? అప్పుడు జింక కాకితో, మిత్రమా, ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం. మనకు ఈ ఎలుక సహాయం చాలా అవసరం. కాకి అన్నయ్య, నీకు తెలుసా, ఈ అడవికి రాజైన సింహమే ఒకరోజు ఇలాగే వలలో బంధించబడి ఉంటే నేనే ఆ వలని ముక్కలు ముక్కలుగా చేసి ఆ సింహం బయటపడేటట్లు చేశా. కాకి వేటగాడు వస్తాడేమోనని చెట్టుపైనే కూర్చొని చుట్టూ చూస్తూ ఉంది. జింక మరియు తాబేలు చుట్టూ భయం భయంగా చూస్తూ ఉన్నాయి. మొత్తానికి చిట్టెలుక వలను కొరికేస్తుంది. నన్ను క్షమించు మిత్రమా, నీ గురించి చాలా తక్కువగా అంచనా వేశాను. మిత్రులారా, పదండి, ఆ వేటగాడు ఇటువైపే వస్తున్నాడు. తాబేలు పక్కనే ఉన్న నీటిలోకి పోతుంది. కాకి పైకి ఎగిరిపోతుంది. జింక అక్కడి నుంచి మెరుపు వేగంతో పరిగెడుతుంది. చిట్టెలుక పక్కనే ఉన్న చెట్టు తొర్రలోకి పోయి దాక్కుంటుంది. ఇంతలో అక్కడికి వేటగాడు వచ్చి, హా, వలలో చిక్కిన జింక పిల్ల ఎక్కడికి పోయి ఉంటుంది అనుకుంటూ కింద చూస్తాడు. ముక్కలు ముక్కలుగా పడి ఉన్న వలను చూసి అంతా వింతగా ఉంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వేటగాడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత జింక, కాకి, తాబేలు మరియు చిట్టెలుక ఒక చోటికి చేరి మాట్లాడుకుంటూ ఉంటాయి. జింక, కాకి, తాబేలు ఆ చిట్టెలుకను బాగా పొగుడుతాయి. జింక, కాకి, తాబేలు మరియు చిట్టెలుక నలుగురు మంచి స్నేహితులుగా మారుతారు. ప్రతిరోజు ఆనందంగా ఆడుతూ పాడుతూ కాలం గడిపేవి. ఇలా ఉండగా ఒకరోజు ఆ దారిలో వెళుతున్న వేటగాడు తాబేలును చూసి ఎలాగైనా దానిని పట్టుకోవాలని ఆ సాయంకాలం వల పన్ను వెళుతాడు. మరుసటి ఉదయం తాబేలు ఆ వలలో చిక్కుకుంటుంది. ఇది గమనించిన ఎలుక తాబేలు దగ్గరికి రాబోతూ ఉండగా వేటగాడి అడుగుల చప్పుడు వినిపించి పక్కకు దాక్కుంటుంది. కాకి మరియు జింక అడవిలో, మిత్రమా, ఈరోజు ఇంకా మన స్నేహితులు రాలేదే, ఏమైనా ఆపద వచ్చి ఉంటుందా? అవునన్నా, ఈ రోజు వీళ్ళు ఇంకా రాలేదు. ఆ చెట్టెక్కి చూస్తాను ఉండు అని కాకి చెట్టు కొమ్మపైకి ఎక్కి అటు ఇటు చూస్తుంది. చిట్టెలుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వేటగాడి వలలో మన తాబేలు చిక్కుకున్నాడు. త్వరగా ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించండి, లేదంటే ఆ వేటగాడు మన తాబేలును తీసుకెళ్తాడు. జింక మరియు కాకి ఆలోచిస్తూ ఉంటాయి. మిత్రులారా, నాకు ఒక ఉపాయము తట్టింది. ఆ వేటగాడు వెళ్లే దారిలో జింక పడుకుని ఉంటుంది. నేను జింకపై కూర్చొని దానిని పొడుచుకుని తింటున్నట్టు మధ్య మధ్యలో అరుస్తూ ఉంటాను. అప్పుడు అది చూసి ఆ వేటగాడు జింక దగ్గరికి వస్తాడు.
నీవు తాబేలు దగ్గరికి వెళ్ళి వలను కొరకడం మొదలుపెట్టాలి. వేటగాడు మా దగ్గరికి రాగానే నేను అరుస్తూ పైకి ఎగిరిపోతాను. అప్పుడు జింకన్న ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి, సరేనా? తిరిగి వేటగాడు తాబేలు దగ్గరికి చేరుకునేలోపు నీవు ఆ వలను పూర్తిగా కొరికి తాబేలు బయటికి వచ్చేటట్లు చేయాలి. అప్పుడు తాబేలుకు చెరువులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తాబేలు దగ్గరలో వెళ్ళి నువ్వు ఆ వేటగాడికి కనిపించకుండా దాక్కొని ఉండు. నేను ఇక్కడ జింక మీద కూర్చొని గట్టిగా అలుస్తాను. అప్పుడు నీవు రెడీగా ఉండాలి, సరేనా? వేసుకున్న ప్లాన్ ప్రకారం వేటగాడు వచ్చే దారిలో జింక కింద పడి చనిపోయినట్టు పడుకొని ఉంటుంది. ఎలుక మెల్లగా వచ్చి తాబేలుకు దగ్గరలో ఒక చెట్టు పక్కన నక్కి వేటగాడి వైపు చూస్తూ ఉంటుంది. కాకి జింక మీద కూర్చొని వేటగాడికి వినిపించేటట్టు అరుస్తూ మధ్య మధ్యలో జింకను పొడిచి తింటున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అప్పుడు అది చూసి, ఏమిటి కాకి ఇలా అరుస్తూ ఉంది? జింక చనిపోయినట్టుంది. అందుకే కాకి గట్టిగా అరుస్తూ ఇతర కాకులని పిలుస్తున్నట్టుంది. ఇతర కాకులు రాకముందే నేను వెళ్ళి ఆ జింకను తీసుకోవాలి అనుకుని తాబేలు ఉన్న వలని అక్కడికి వదిలి జింక వైపు వెళుతాడు వేటగాడు. వేటగాడు జింక వైపు వెళ్ళటం చూసి ఎలుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాబేలు దగ్గరికి వచ్చి వలను కొరగడం మొదలు పెడుతుంది. ముందు అనుకున్నట్టుగానే కాకి వేటగాడు తమ దగ్గరికి రావటం చూసి కాకి గట్టిగా అరుస్తూ పైకి ఎగిరిపోతుంది. జింక లేచి మెరుపు వేగంతో అక్కడి నుంచి పరిగెడుతుంది. వేటగాడు ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటాడు. ఎలుక తాబేలును బంధించిన వలన పూర్తిగా కొరికేస్తుంది. తాబేలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెరువులోకి వెళుతుంది. ఎలుక అక్కడి నుంచి పారిపోతుంది. వేటగాడు, అరే ఏమిటివి? మొన్న వలలోంచి తప్పించుకుంది, ఈరోజు ఇలా. అంతా వింతగా ఉంది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాక జింక, కాకి, తాబేలు మరియు ఎలుక అన్ని ఒక చోటికి వచ్చి, అమ్మయ్య, ఈ రోజు మనమందరం పెద్ద ఆపద నుంచి తప్పించుకున్నాం అనుకుని సంతోషపడతాయి. తిరిగి వచ్చి చూస్తే తాబేలు లేదు. ఏమిటి ఈ అడవిలో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి? మరిన్ని కథల కోసము సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.